మరి యొక్క దేశానికి మొట్టమొదటిసారిగా మన యొక్క గిరిజన బిడ్డని శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిని చేసినటువంటి మహానాయకులు శ్రీ గౌరవ నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాకుండా మరి భారతదేశంలో ఉన్నటువంటి గిరిజన బిడ్డల యొక్క బంగారు భవిష్యత్తు కోసం అని చెప్పి ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్ని దేశవ్యాప్తంగా 726 పాఠశాలలు స్థాపిస్తే ఆ పాఠశాలలలో దాదాపు 23 పాఠశాలలు మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల బిడ్డల కోసం అని చెప్పి ఈ విషయాన్ని మీ అందరితో కూడా మనవి చేస్తూ ఉన్నాను. మరి దాంతో పాటుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బంజారాల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ గారి యొక్క చిరస్మరణీయమైనటువంటి వారి యొక్క నంగార భవన్ని కూడా ఈరోజు దాదాపు 900 కోట్ల రూపాయలతోని నిర్మాణం చేస్తూ గిరిజనులకు పెద్దపీట వేస్తూ ఉన్నటువంటి మహానుభావులు నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని కూడా మనవి చేస్తూ ఉన్నాను. దాంతో పాటుగా ఈ దేశం కోసం ఆయా ప్రాంతాల కోసం పోరాటాలు చేసి అమరులైనటువంటి అసూలు బాసినటువంటి గిరిజన వీరుల యొక్క త్యాగాలను కూడా రాబోయేటువంటి తరాలకు అందించాలనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో లక్ష్యంతో ఈ దేశంలో దాదాపు 10 గిరిజనుల యొక్క మ్యూజియంలు ఏర్పాటు చేస్తే మన తెలంగాణ ప్రాంతం నుంచి అమరుడైనటువంటి శ్రీ రామ్జీ గోండ్ గారి యొక్క స్మారక కేంద్రాన్ని కూడా ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున హ్యాబిట్స్లో ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని కూడా యావత్ సమాజానికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి దాంతో పాటుగా ఒకవైపు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్, మరి రెండొక వైపు ఈ దేశంలోనే గిరిజనులందరి కోసం అని చెప్పి మరి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనుల బిడ్డల కోసం అని చెప్పి సమ్మక్క సారాలక్క మా యొక్క గిరిజన దేవి దేవతల యొక్క పేర్ల మీద దాదాపు 889 కోట్ల రూపాయలతోని విశ్వవిద్యాలయాన్ని స్థాపించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరితో కూడా మనవి చేస్తూ ఉన్నాను. మరి దాంతో పాటుగా గిరిజన బిడ్డల యొక్క మౌలిక వసతుల కోసం అని చెప్పేసి వాళ్ళకి స్థానికంగా కావాల్సినటువంటి అన్ని రంగాల కోసం అన్ని వసతుల కోసం అని చెప్పి గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి నా యొక్క కొండలలో పుట్టలలో ఉండేటువంటి నా ఆదివాసీ గిరిజన బిడ్డల కోసం అని చెప్పి ప్రధానమంత్రి జన్మన్ స్కీమ్ ద్వారా కావచ్చు, ధర్తీ ఆబా యోజన ద్వారా కావచ్చు, దాదాపుగా 1,50,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది అనేటువంటి విషయాన్ని కూడా మనం చేస్తూ ఉన్నాను. మరి దాంతో పాటుగా ఈ దేశంలో ఉన్నటువంటి గిరిజన బిడ్డల యొక్క వాళ్ళని ఆత్మ గౌరవంగా వాళ్ళు గౌరవించుకునేటువంటి ఒక రోజు ఉండాలనేటువంటి ఆలోచనతోని తొలితర స్వతంత్ర నాయకుడైనటువంటి భగవాన్గా పిలువబడేటువంటి శ్రీ బిర్సా ముండా గారి యొక్క జన్మదినం నవంబర్ 15ని పురస్కరించుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి గిరిజన బిడ్డ కోసం అని చెప్పి కూడా జనజాతీయ గౌరవ దివస్ పేరు మీద గిరిజనుల యొక్క గౌరవ దినోత్సవంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన బిడ్డల యొక్క ఆత్మ గౌరవం కాపాడుతూనే గిరిజనులను గౌరవిస్తూ పెద్దపీట వేస్తూ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలకడం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నా యొక్క 32 తెగల యొక్క బిడ్డలందరికీ కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మీరందరూ కూడా పాల్గొనాలి, ఆ యొక్క సభని విజయవంతం చేయాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.